హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భాస్కర్ ఫార్మ్స్. నేను మీ భాస్కర్ మాట్లాడుతాను. ఈరోజు మనం జంగారెడ్డిగూడెంలో ఉన్న బాబు రోహిత్ అని అయితే ఇంటర్వ్యూ చేయటకైతే వచ్చామన్నమాట. ఆయన ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం రండి. మీ దొడ్లో కోళ్ళని సేల్ చేస్తారా లేదా బయటికి? చేస్తారు. చేస్తే అట్లా రేంజ్ స్టార్టింగ్ రేంజ్ ఎంత ఉంటుంది డబ్బులు అనేది? అంటే ఒకటి మ్యాక్సిమం ఒకటి చెప్తానమ్మా, నేను నచ్చింది నేను పక్క పెట్టుకుని ఇవ్వను. నేను పక్క పెట్టుకున్నా నేను కట్టుకోవాలి. నా దగ్గరికి వచ్చి సెకండరీలే ఎవరికి ఇచ్చినా సెకండరీలు ఇస్తాను. సెకండ్ క్వాలిటీ అంటే సెకండరీలు అంటే ఎవరికి అంటగడతాలు ఏమి ఉండవు. ఎవరి కాళ్ళు వచ్చి ఎగురులు వేసుకొని చూసి వాళ్ళకి నచ్చితే తీసుకెళ్ళచ్చు. ఆ సెకండరీస్ అన్ని 35,000 తక్కువైతే 35,000 రేంజ్ ఉంటుంది. మినిమం 35,000 రేంజ్ ఉంటుంది పక్కగా. అంటే అంత లిస్ట్ ఇంకా లిస్ట్ క్వాలిటీ ఉంటాయా దగ్గర? వస్తాయి. ముక్క కురసలు వస్తూ ఉంటాయి, పెడసరెక్కలు వస్తూ ఉంటాయి, మెడ కురసలు వస్తూ ఉంటాయి, కొన్ని పొట్టు కోళ్ళు వస్తూ ఉంటాయి. అవన్నీ ఏంటంటే మా లోకల్లో 5,000కి 10,000కి పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. మన లోకల్లో అలాగే మా చిన్న సర్కిల్ ఉంటుంది కదా, అది తీసుకెళ్ళి పందాలకి. ఓకే. అవి కూడా పందాలకు వస్తాయి కదా? అదే చిన్న పందానికి వస్తాయి. వాళ్ళు 4,000కి 5,000కి కొనుక్కొని 10,000కి కడతాం, లేదా అదే 5,000కి కడతాం, అలా కట్టుకుంటారు. ఓకేనా. ఇప్పుడు మీరు ఏదైతే 35,000కి సేల్ చేస్తున్నారు కోళ్ళు, అవి ఎంతవరకు కట్టుకోవచ్చు రేంజ్? అంటే ఒక్కొక్కరు 2 లక్షలకి కట్టిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళేమో మాకు అసలు పని చేయలేదు, స్క్రాప్ ఇచ్చాడు అని చెప్పి అన్నారు. కొంతమంది అయితే 3 కోళ్ళు పట్టుకెళ్ళిపోయి ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం చేత కాక దారిలో చచ్చిపోయినట్లకి కూడా మమ్మల్ని బ్లేమ్ చేశారు. చాలా ఉంటాయి ఇందులో, ఒకటే సింగిల్ థింగ్ అని. నేనేమన్నా వాళ్ళకి అంత జబ్బు ఉన్నాయని తెలిసిన తర్వాత మా దగ్గర నుంచి ఎందుకు తీసుకెళ్ళాలి? వాళ్ళు పేమెంట్ ఇస్తే ఆ రోజే కూర్చోబెట్టి పేమెంట్, లేదా ఒక పెద్ద మనిషి దగ్గర సెటిల్మెంట్ పెట్టుకొని పలానా డేట్కి ఇస్తామని చెప్పి తీసుకెళ్ళి మమ్మల్ని దగ్గర కోళ్ళు తీసుకెళ్ళటం ఎందుకు? అవి స్క్రాప్ వాళ్ళకి నచ్చేగా తీసుకెళ్ళింది. అవును, అలాగే తీసుకెళ్ళి మళ్ళీ నాకు ఈ కోళ్ళు ఇచ్చారు, ఆ కోళ్ళు ఇచ్చారు అంటాం ఎంతవరకు? అందరూ ఉంటారమ్మా ఈ ఫీల్డ్లో. ఈ ఫీల్డ్ ఒకటమ్మా, 10,000కి 10 లక్షలు దెబ్బలాడుకునేది అయితే ఎవరేమో. మాకు నచ్చిన క్వాలిటీ అనేది మేమైతే ఇవ్వను. నేను పిల్ల అమ్మను, గుడ్డ అమ్మను, పెట్టవను. నాకు బాగా కావాల్సిన కుర్రోళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా నేను ఇచ్చే సెకండ్లే. అంటే మన ఫామ్ లో ఉండే వాళ్ళ కాదమ్మా. ఇప్పుడు రాహుల్ నాయుడు ఉన్నాడు, రాహుల్ నాయుడు అలా ఓకే. వాడికి నేను సెకండ్. మన బాబీ ఉన్నాడు, వాళ్ళందరికీ పెట్టలైతే నేను సెకండ్స్ ఇస్తా. వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు అన్నది వాళ్ళే చెప్తారు, నేను చెప్పక్కర్లేదు ఆ విషయాలు. అలా నన్ను దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ప్రసాద్ అనే కుర్రోడు పట్టుకెళ్ళి చాలా మంది పట్టుకెళ్ళి చాలా బాగా దెబ్బలాడండి అని చెప్పి మళ్ళీ రిపీటెడ్గా వచ్చి అతను 6-7 సంవత్సరాల నుంచి అందరూ కొంటున్న వాళ్ళే నా దగ్గర. ఈ మధ్యలో ఎవరెవరో వస్తారో వెళ్తారో అన్ని కామన్. అయితే ఏంటంటే మనకి నచ్చినప్పుడు ఇక్కడే వదిలేయచ్చు కదా. పట్టుకెళ్ళి మనల్ని ఇబ్బంది పెడతాం, పట్టుకెళ్ళి బ్లేమ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ పేర్లు పెడతాం. తర్వాత ఇంకోటమ్మా, నా దొడ్లో పందెం కొట్టిన కోడిపుంజుని అమ్మటం లేదు. ఇది వచ్చింది టాపిక్ వచ్చింది అంటే మీకు దగ్గర తీసుకెళ్ళలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను. రాజమండ్రిలో ఒకటి జరిగింది సంఘటన అనమాట. మీ దగ్గర పందెం కొట్టిందంట, వాళ్ళు పట్టుకెళ్ళి పెట్టా పుంజి ఇచ్చారని. మీరు పెట్టా పుంజిస్తే వాళ్ళు బ్రీడింగ్ చేసి పిల్లలు అమ్ముతున్నామని చెప్పి టాక్ వచ్చింది. అదంతా మోసం అంటారా? నేనైతే అటు కాకినాడ అయితే శివ అనే కుర్రోడికి ఇచ్చానమ్మా. రాజమండ్రి సైడ్ ఇవ్వలేదు మీరు? రాజమండ్రి సైడ్ నాకు ఒక చిరంజీవి అన్న కుర్రోడు ఒక అదని పట్టుకెళ్ళారు. అయ్యి వాళ్ళకి నచ్చి 35,000కు అంతా జత 35,000 54,000కు జత పట్టుకెళ్ళారు. తర్వాత పండగ ముందు ఒకటి పట్టుకెళ్ళారు. 3 పట్టుకెళ్ళి ఒకటి ఏదో పోయిందంటే తీసుకొచ్చారు. నేను మార్చి మళ్ళీ కోడిపుంజి ఇచ్చాను. వాళ్ళకి ఒక సీతో కొట్టింది, నెవిలి కొట్టింది, డాగ్ ఏదో పోయిందమ్మా. ఇలా అయితే మాత్రం ఇవ్వలేదు మీరు? బ్రీడింగ్ సెక్షన్ అనేది నా దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళారు. అది నాకు అసలు ఎవరో కూడా తెలియదు. ఫ్రాడ్ అని నేను చెప్పలేను. అంటే వాళ్ళు ఇప్పుడు చాలా మంది మొన్న ఏదో యూట్యూబ్ చూస్తే నల్లారి గారి పిల్లలు 350 రూపాయలకి నల్లారి గారి లైన్ అని చెప్పేసి చాలా మంది పెడతా ఉంటారు. నేను వాస్తవంగా అయితే పందెం కొట్టిందని అయితే ఇవ్వను. అలా చేసింది వ్యాపారం అంటారు కదండి. మరి వ్యాపారం వాళ్ళ స్ట్రాటజీస్ అవన్నీ నేను చెప్పు, మనకి అది ఆ విషయం నాకు అనవసరం. నాకంటూ విషయం లేదు. అది నెక్స్ట్ ఏంటంటే మీకంటూ ఏమైనా స్పెషల్ బ్రీడ్ ఉందా? వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అనేది చేయండి గైస్. మీరు ఇచ్చే పెద్ద సపోర్టే లైక్ అనమాట. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి గైస్.
సొంతంగా వచ్చేసరికి నాకు పూర్వం మైలాలు ఉండేయమ్మా. మైలాలు మైలాలు బాగా ఫేమస్. మీకు మైలా అంటే ఇష్టమా లేదంటే? లేదమ్మా, అప్పుడులో నాకు మన అప్పారావుపేట కుర్రోడు మంచాలగుంట ఉండేవాళ్ళం వాళ్ళు, యేసుబాబు అని. ఓకే. అతనికి పాపం ఆ టైంలో కోల్డ్ అంటే ఏంటో తెలియదు. ఆ రోజుల్లో నేను 15,000 పెట్టి కోల్డ్ కొనేవాడు. ఓకే. సరే 4,40,000 చెప్తాడేమో అనుకుంటే 4 16,000 అంత చెప్పాడు. అసలు ఆ కుర్రోడికి ఏం తెలియదు. ఇప్పుడు అప్పారావుపేటలో ఉంటున్నారు ఆయన, యేసుబాబుని. ఆయన ఇచ్చిన మైలా బ్రీడ్ నాకు ఈ రోజుకి రన్నింగ్ ఉంటుంది. ఇప్పటికే ఉంది మన దొడ్లో. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతాయి నువ్వు ఈ ఫీల్డ్ స్టార్ట్ చేసి? నేను 30 ఇయర్స్ 2003లో మొదలు పెట్టా. 2003లో స్టార్ట్ చేశారు. పెద్ద పందెం కడతాం. పెద్ద పందెం కడతాం. అంతకుముందు కూడా ఉంది కొంచెం, అంటే చిన్న కోళ్ళని మేపడం లేదంటే ఏదైనా? చిన్న కోడి అసలు లేదు. నేను ఇంజనీరింగ్ అమ్మా. నా 2003లో రిలీవ్డ్. నేను ఓకే. ఓకే. రిలీవ్డ్ తర్వాత జాబ్ చేస్తాను కాసేపు, తెరాకు వచ్చి కోళ్ళు ఫీల్డ్లోకి వచ్చాను. నాకేంటంటే ఇప్పుడున్న బ్యాచెస్ అన్ని ఇప్పుడున్న వాళ్ళందరూ సేల్ చేసుకుని ఎదుగుతాకు వచ్చారు. నేను దోలు తీర్చుకోవడానికి వచ్చాను. ఎందుకంటే మా ఫాదర్స్ వీళ్ళందరూ బాగా బిగ్ షాట్స్ ఉన్నారు. వాళ్ళు సంపాదించింది చాలా. కరగబెడదాం మనమైనా అని చెప్పి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తప్ప అమ్మి బాగుపడాలంటే ఈ పాటికి నా ఆస్తి ఇంకో 2-3 రెట్లు ఎక్స్ట్రా అయ్యేది. కొద్దిగా డిస్టర్బెన్స్ అయినాయి, నా లైఫ్ అయిపోయింది. 2013 దాకా నేను కట్టిన బంధు అంటే స్టేట్లోనే ఫస్ట్ 5 లక్షలకు ముసుగు కట్టుకుంది నేను, దత్తు. జంగారెడ్డిగూడెం వాళ్ళే ఫస్ట్ 5 లక్షలకి ఎంటైర్ స్టేట్లో ఫస్ట్ ముసుగు 5 లక్షలకు కట్టింది. 2013లో కట్టాం, మేమే కట్టాం. ఫస్ట్ రోజు నాది కొట్టింది, రెండో రోజు ఐదు కొట్టింది. జంగారెడ్డిగూడెంలో కూడా ఫస్ట్ ఫామ్ అనేది బాబు రోహిత్ అనేది విన్నాను నేను. అది ఎంతవరకు? అది వాస్తవం. 1999లో నేను దొడ్డు పెట్టాను. అంటే ఇంజనీరింగ్ చదువుతూనే మాకు లంబాడిస్ మా రిలేటివ్స్ ఉన్నారు, బోడా దొరగా అని. అతని దగ్గర 10 కోళ్ళు పెట్టి తయారు చేసాం. ఎప్పుడైతే ఇంజనీరింగ్ అయిపోయిందో మా ఫామ్ పొలంలో పెట్టుకుని 14 సంవత్సరాలు నాకు కోడి అమ్మటం తెలియదు. తర్వాత వేరే అలవాట్లే కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చి ఫైనాన్షియల్గా కొద్దిగా స్ట్రగుల్స్ అయ్యేసరికి అమ్ముతూ మొదలు పెట్టా. ఈ రోజుకి కూడా నేను చెప్తున్నా, నా దగ్గర 2 టాప్ కోడి పుంజు అనేది రాదు. మీకు దగ్గరలో వేసుకొని చూసుకొని నచ్చినవి పట్టుకెళ్ళాను. నాకు నచ్చినవి. ఓకే. అంటే కొన్ని సెలెక్ట్ చేసి మీకు ఉంటాయి, నేను కట్టాలి కదమ్మా. అవి మీరు ఎవరు ఇప్పుడు మీకు నచ్చినవి పట్టుకెళ్ళచ్చు. అవి ఇస్తామమ్మా. ఇప్పుడు నేను కాసేది 6 లక్షలకి అయితే 3 లక్షలు నేను కాస్తున్నా. ఆ 3 లక్షలు ఇస్తే ఇస్తా. ఓకే. దాని రేంజ్ అనేది దానికి ఉంటుంది. అదే చెప్తున్నా కదా. అది పోవచ్చు కదా అని చెప్పి అడగచ్చు అవుతాం. మేము కొడద్దనే కదా వేసేది. కోడి పందెం మీరైనా నేనైనా పందాల బిర్లోకి వెళ్ళేది దేనికి? ఖచ్చితంగా కొడుతుంది. అందుకే మేము చెప్తున్నా, ఆ రేట్ ఇస్తే నా సెలక్షన్ బేస్లో వస్తాయి. అబ్బా ఇంత రేటు ఉంటాయంటే ఒకసారి ఇంత రేటు ఉన్నాయా అన్న వాళ్ళు ఎవరైనా సరే 15,000 12,000 కొనుక్కొని నా దగ్గరికి పోనీ ఏదైనా బిర్రు మీరు వచ్చుకుంటే 10 పందాలు నేను ఏ బిర్లో అయినా మీ మీద కడతా. ఎవరి మీద కడతా. 10-12 వేల రూపాయలు కొడుకుని తీసుకొచ్చి 2 లక్షలకు కడితే కడతా. ఓకే. మీకు ఈ కోడి ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఏదైనా ఫెయిల్యూర్ అనేది ఉన్నదా? ఫెయిల్యూర్ ఉంటుందమ్మా. 2010 పందెంలో 12 అయితే 11 పోయినాయి. 11 పోయినాయి అంటే ఒకటే కొట్టింది. ఒకటి నైట్ పందెం వేసాం 2 లక్షలకి కోడికాక, అది ఒకటి కూడా. ఏంటంటారా ఎఫర్ట్? ఏంటంటారు? కోళ్ళు అంటారా లేదంటే మీ లెక్క అంటారా? ఏంటంటే ఇక అప్పుడప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి మేము తర్వాత 13 అయితే ఒకటి సొమ్ము వేసి 10 పందాలు కొట్టినవి ఉన్నాయి, 11 పందాలు కొట్టినవి ఉన్నాయి, మేము పోగొట్టినవి ఉంటాయి 5-6. అంటే ఇప్పుడు అంత నా జీవితంలో ఆ ఒక్క పండుగ అమ్మ అది ఒక్కటే బాగా ఎక్కువ పోగొట్టింది. కానీ కూడా కొంచెం ఇంగ్లీష్ లెవెల్లో కానీ ప్లస్ కానీ ఎప్పుడు 4-5 పిచ్చి ఉంటాయి. 4-5 పిచ్చి ఉంటాయి పక్కగా. అప్పుడు మాత్రం మైనస్ పడ్డది. ఎందువల్ల అంటారా? లక్ అంటారా లేదంటే రొంగ్ అంటారా? లక్ మా సంవత్సరం తయారీ కుదరలేదు. తయారీ కుదరలేదు. కోడి పుంజుని మనం గాబుల్లో వేసిన తర్వాత గాబుల్లో వేసుకునే దాకా మనకి ఎంత అవుద్దో ముందుగా అవగాహన ఉండాలి. ఒకటి దొడ్లోకి వెళ్ళిపోయి ఒక 20 పట్టాలు ఉన్నాయి, 20 పట్టాల్లో 10 పట్టాలు నేను తీసేసుకుంటాను, 20,000 కాడికి ఇచ్చేతను పట్టా కంటే చాలా చిరాకు ఉంటాం. ముందు కోడిని ఎంత కొనాలి, ఎలాంటి కోడిని కొనాలి, ఎంత కట్టాలి తెలియాలి. తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు ఏదో సోషల్ మీడియా వచ్చేసింది ఇవన్నీ మాట్లాడటం కరెక్ట్ కాదు. ఓకే. కొత్తగా వచ్చిన అందరూ కూడా ఎవరైతే యువత ఉన్నదో ఒకటే చెప్తానమ్మా, యువతకి అయితే మీరు 10 లక్షలు పెట్టినా దొబ్బేశారు అంటారు.
ఎవరు మీకు మంచి బ్రీడ్ ఎవరు, ఓకే 10 లక్షలు పెట్టినా ఎవరో మీకు మంచి బ్రీడ్ ఎవరో మీరు అనుకున్న అవుట్పుట్ దింపలేరు. ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్ చదువుకొని వచ్చిన వాళ్ళు, ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఎలా దింపాలో వీళ్ళకి తెలియదు, ఎలా పోషించాలో తెలియదు, ఓకే ఎన్ని రోజులు పోషించాలో తెలియదు. పండగకి అందరూ ఇందాక మా రెడ్డి గారు వీళ్ళు అయితే 21 రోజు చాలంటారు. నాకు 6 నెలలు, 6 నెలలు కావాలి మీకు రెడీ నాకు తయారీ కోడిపుంజు 6 నెలలు. ఓకే అది స్టార్టింగ్ దెబ్బలాడే స్టేజ్ ఒక 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 వెయిట్ లో దెబ్బలాడద్ది. దాన్ని నేను హ్యూజ్ బాగా సైజ్ చేసుకుని బాగా హెవీ ఫీడింగ్ ఇచ్చుకొని బాగా మేపేసిన తర్వాత మళ్ళీ వాటికి ఫిట్నెస్ ఇచ్చి 6 ప్యాక్ చేయడం అంటారు. మళ్ళీ వాటిని 6 ప్యాక్ చేసి ఆ వెయిట్లోకి తీసుకొచ్చి పందెం వేసినప్పుడే దాని స్ట్రోక్ కానీ దాని స్ట్రెంగ్త్ కానీ ఎవ్రీథింగ్. తయారీ అంటే ఏం లేదమ్మా, కొడుకులు అన్నీ దెబ్బలాడతాయి. కాకపోతే ఏంటంటే పట్టు వచ్చినప్పుడు సాగి దెబ్బలాడద్ది. ఓకే తయారీ ఉన్న కోడిపుంజు యొక్క విలువ వేరు. బాగా తయారీలో పెడితే మీకు పన్ను ఎక్కువ జోదన పడినప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మనకి. అవునమ్మా, ఇప్పుడు మా ఓపికకి మాకు బాగా దెబ్బలాడుతుంది అనుకున్నాం, మేము 1,00,000కి కడతాం. పెద్దోళ్ళు ఉంటారు, ఇప్పుడు మా గురువు గారు లాంటి వాళ్ళు, దాన్ని 5 లక్షలకు కడతారు. ఓకే ఏం లేదమ్మా, కోడి అనేది డబ్బు మోసేది మనం. ఏంటంటే జస్ట్ క్యాజువల్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఇదే లైఫ్ అనుకుని రాకండి. ఓకే మీకు ఏమన్నా నచ్చితే మీకు ఎక్కడన్నా వెళ్ళి కొనుక్కోండి. కోళ్ళు కొనుక్కొని అందులో మీరు పందాలు వేసాక బెటర్గా ఏది దెబ్బలాడిందో చూసుకొని దాన్ని బయటికి ఇవ్వకుండా ఎవరికి ఇవ్వకుండా మీరు పిల్లలు చేయించుకోండి. ఎక్కడో మీరు కొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 పెట్టలో లేదా ఆటలో పెట్టలో, ఎందుకంటే మీకు వెళ్ళి కొన్నప్పుడు అక్కడ మనకు నచ్చుతున్నాయి కదా క్వాలిటీ. నచ్చినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్టబుల్గా 2 పెట్టలు దింపించుకొని పంపించేసాం అనుకోమ్మా, నీకు క్వాలిటీ వస్తుంది. ఒకటి చెప్తానమ్మా, అంతకు మించి అనుకుంటే వెళ్తే మన దగ్గర ఏముండదు, అంతం తప్ప. ఎక్కువ పెట్టుబడి అనేది అవసరం. అది చెప్తున్నా. ఇప్పుడు కోడి అంటే ఎలా ఉండదంటే ఈరోజు ఒకటి దొడ్లో దెబ్బలాడుతుంది, అది తెస్తాం మనం. రేపు ఇంకో దొడ్లోకి వెళ్తే దీని మీద బాగా దెబ్బలాడుతుంది. అలాగా కోల్డ్ ఫీల్డ్ అనేది ఒక సముద్రం, అందులో నేను అంతమ్మా నీటి బొట్టు అంత కూడా కాదు. ఈ మాంసాలు అనేవి పెడుతున్నారు, మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ బీఫ్ కానీ మటన్ కానీ అవి పెట్టకపోతే ఏడ సాగి దెబ్బలాడతాయి. అట్లా ఎక్సైజ్ గీట్లకి మొత్తం లాగేసి కోడి పాడైపోతాయి. ఖచ్చితంగా పెట్టాలంటారు. పెడితే అంటే ఇప్పుడు ఎవడు ఓపు కదమ్మా, ఇప్పుడు మేము బీఫ్ పెడతాం, ఇంకో దాపరకం ఏం లేదు. ఎంత పెడతారు? అదే ఒక కోడికి వచ్చి అసలు నాదైతే మీకు చెప్పకూడదు, కొన్నాళ్ళకి 120 grams పడుతుంది, కొన్నాళ్ళకి 100 grams పడుతుంది. కోడిని బట్టి, వెయిట్ బట్టి, కోడి తిని దాన్ని బట్టి తినేయాలి. మళ్ళీ సాయంత్రం మేత తినేయాలి. ఆ కండిషన్ లో పెట్టుకుని మేపులు. తర్వాత ఎక్సైజ్లు, శాఖలు, నీళ్ళ పోతలు కట్టేసి కోడి పుంజుని ఫైనల్ గా ఒకసారి ఎగిరించుకుని లాస్ట్ ఫైనల్ శాఖ 11వ తారీఖు తీసుకుని 13వ తారీఖు దాకా రెస్ట్ ఇచ్చేసి 14వ తారీఖు బిల్లు వదిలి. ఓకే. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈత కొట్టిస్తా అంటారు. ఈత కొట్టిస్తాం మేము, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని అంటున్నారు. మరి దాని మీద మీ ఒపీనియన్? ఈత అనేది మేమైతే చాలా లిమిటెడ్ కొట్టిస్తాం, ఒక 5 సార్లు కొట్టిస్తాం. ఈత వల్ల ఏంటంటే వారంకు ఎన్నిసార్లు గడిపిస్తాను? వారానికి ఎన్నిసార్లు కాదు, శాఖ ఉన్నప్పుడల్లా ఈత వేస్తాం. 3 శాఖలు అయితే 3 ఈతలు, 4 శాఖలు అయితే 4 ఈతలు, అంతే తప్ప కోడిని మేము స్ట్రెస్ చెయ్యం, ఇబ్బంది పెట్టకూడదు అస్సలు. కోడి చక్కగా మనకి ఒక పుత్తడి బొమ్మలాగా అలా చూసుకుంటూ ఉండాలి. మన పందానికి వెళ్తున్నామంటే దాని ఫిజికల్ ఫిట్నెస్, దాని స్ట్రెంగ్త్, దాని క్యారెక్టర్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్న రోజు మనం అక్కడికి వెళ్ళి కలర్ చూసుకొని అదైతే కలర్ వేసుకోవాలి. తీసుకెళ్లే కోళ్ళని బట్టి ఇలాగే ఉండాలి. ఓకే. ఇప్పుడు దాకా వేసిన పందాల్లో హైయెస్ట్ అమౌంట్ ఎంత? హైయెస్ట్ అమౌంట్ 7 లక్షలు. 7 లక్షలు హైయెస్ట్. ఓకే. లీస్ట్ ఎంత ఉంటుంది అంటారా? లీస్ట్ కూర కూడా వేసాం. ఓకే. ఉత్తి కూర పందెం కూడా వేసారు? సార్. ఓకే. కూర పందెం కాడి నుంచి 7 లక్షల దాకా కూడా వేసారు పందెం? లేదు, నేను యాక్చువల్గా అయితే 1,00,000కి 50,000కి నేను స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటికి 3,000 పందాలు వేసాను. 3,000 పందాలు వేసారు మొత్తం? 1,00,000కి 50,000కి. అంటే ఓవరాల్ గా అంటే ఇంకా కిందకి ఉన్నాయి, పైకి ఉన్నాయి. కాదు 50,000 దగ్గర నుంచి పైకే చెప్తున్నాను నేను. 50,000 దగ్గర నుంచి లోన్ అయితే సుమారుగా 3,000 వేసాను. ఓకే. కూరలకైతే ఒక 20-30 వేసాను. ఓకే. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే పర్సెంటేజ్ ఎలా ఉంది
ఓవరాల్ జనాలు తెలుసు అమ్మ. ఏ? జనాలు తెలుసు. నేను చెప్తే జనాలు ఎలా తెలుసు. ఉంటదంటే సెల్ఫ్ నేమ్ మోగించుకున్నట్టు ఉంటుంది. వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. ఓకే నేనంటే ఇష్టపడేవాళ్ళు కానీ నా అభిమానులు కానీ ఎవరన్నా ఉన్నారనుకుంటే వాళ్ళు భాస్కర్ ఫార్మ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు లైక్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భాస్కర్ ఫార్మ్స్.